నమస్తే. శ్రీ పరంజ్యోతి అద్భుతాన్ని చూద్దాం. అమెరికాలోని టెక్సాస్లోని మెకిన్నీలో నివసిస్తున్న సెల్వం స్వామి ముత్తు గారి అనుభవం ఇది. మా ఇంట్లో 6 రోజుల పాటు జరిగిన ఒక అద్భుతాన్ని నేను ఇక్కడ వివరిస్తున్నాను. మొదటి రోజు మేము సాధారణంగా శ్రీమూర్తి కుడివైపున ఒక గ్లాసు నీటిని ఉంచుతాము. మమ్మల్ని పూర్తిగా ఆశ్చర్యపరుస్తూ ఆ గ్లాసు శ్రీమూర్తి ఎడమవైపుకు కదిలింది. రెండవ రోజు మేము శ్రీమూర్తిలో శ్రీ పరంజ్యోతి శ్రీ అమ్మా భగవానికి యాపిల్ మరియు నీరు నైవేద్యం పెట్టగా యాపిల్ను కొరికినట్లు ఉంది. గ్లాసులో నీటి మట్టం తగ్గింది. రాత్రి పడుకునే ముందు మేము శ్రీమూర్తి పక్కన కొన్ని పళ్ళు మరియు బొమ్మలను ఉంచాము. మూడవ రోజు మరుసటి రోజు ఉదయం పాదుకలు టేబుల్ నుండి కిందికి కదిలాయి. బ్లూబెర్రీలు స్వీకరించబడి నీరు తాగబడ్డాది. బొమ్మల స్థానం మారిపోయింది. ఆ సాయంత్రం తర్వాత శ్రీమూర్తిని ఉంచిన టేబుల్ కింద ఒక బంతిని ఉంచాము. ఎవరో దానితో ఆడుకుంటున్నట్లుగా బంతి దాని స్థానాన్ని పదే పదే మార్చింది. చివరికి మేము పడుకునే ముందు టేబుల్ మీద బంతి, బొమ్మలు, పళ్ళు మరియు మఫిన్లను ఉంచాము. నేను ఉదయం 12:30 గంటలకు మేల్కొని చూడగా శ్రీ అమ్మా భగవాన్ వద్ద మఫిన్, బ్లూబెర్రీ మరియు నీరు ఉన్నాయని గమనించాను. బొమ్మల స్థానం మారిపోయింది. బంతి కదిలింది. నా భార్య పాస్పోర్ట్ తెరిచి ఉంది. మరుసటి రోజు మేము బాదం హల్వాను నివేదించాము. శ్రీ అమ్మా భగవాన్ హల్వా తిని బంతితో ఆడుకున్నారు. సాయంత్రం భక్తుడైన ఒక స్నేహితుడు కూడా పూలు, పళ్ళు నైవేద్యాలతో వచ్చాడు. అతను ప్రార్థన చేస్తున్నప్పుడు శ్రీ భగవాన్ బంతితో ఆడుకోవడం ప్రారంభించి దానిని కిందికి తోశారు. ఆ తర్వాత మేము బయటకు వెళ్ళాము. మేము తిరిగి వచ్చేసరికి నా స్నేహితుడు తెచ్చిన చెర్రీలను శ్రీ పరంజ్యోతి తిన్నారని మేము కనుగొన్నాము. పాదుకలు కూడా స్థానం మారి ఉన్నాయి. తరువాత మేము పడుకునే ముందు శ్రీ భగవాన్ బంతితో ఆడుకుంటున్నారు. 6వ రోజు 2 పాదుకలు దిగి వచ్చాయి. మాతో ఉన్నందుకు, 24 గంటలు మాతో నివసిస్తున్నందుకు శ్రీ పరంజ్యోతి భగవతీ భగవానుకు మేము చాలా కృతజ్ఞులం.